వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఏదైనా పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలనుకుంటాం. మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలనుకుంటే టైం ఉండదు అనమాట. అటువంటప్పుడు మనం కిచెన్ లోనే ఉన్న ఐటమ్స్ తోనే మనం ఈజీగా ఒక 15 minutes లో కానీ ఫేషియల్ అనేది చేసేసుకోవచ్చండి. క్విక్ గా రెడీ అయిపోవచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా వస్తాయి అనమాట. అలాగే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్లో ఒక 2 tablespoon రా మిల్క్ అలాగే శనగపిండి ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసి మన ఫేస్కి అనేది క్లెన్సింగ్ చేసుకోవాలి. మన ఫేస్కి అనేది క్లెన్సింగ్ చేసుకునే ముందు మన ఫేస్ అనేది క్లీన్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసినాక ఒక కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ తీసేసుకొని మీరు ఇప్పుడు రా మిల్క్ శనగపిండి తీసేసుకున్నాం కదా, దానిలో కాటన్ ముంచేసి ఇలా మన ఫేస్ మీద ఉన్న డర్టీ మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes పాటు ఇలా చేసేసుకున్నాక క్లీన్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండి అనేది మన ఫేస్ మీద ఉన్న ఎటువంటి మురికైనా ఈజీగా తొలగిస్తుంది అనమాట. క్లెన్సింగ్ అయిపోయినాక వాష్ చేసుకున్నామండి. తర్వాత స్క్రబ్బింగ్లో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 spoon రైస్ ఫ్లవర్ అలాగే రా మిల్క్ ఈ రెండింటిని చక్కగా స్మూత్ స్ట్రక్చరల్లే మిక్స్ చేసేసి స్క్రబ్బింగ్ మన ఫేస్ మీద నిదానంగా, హార్డ్గా చేయొద్దండి. హార్డ్గా చేసేస్తే మన ఫేస్ మీద ర్యాషెస్ వస్తాయి అనమాట. ర్యాషెస్ అంటే కందిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ రెండింటి వల్ల ఒక 5 minutes పాటు, ఎక్కువ టైం చేయొద్దండి, ఒక 5 minutes పాటు చక్కగా ఇలా స్క్రబ్బింగ్ చేసేసుకోండి. ఇంకా ఏదైనా డర్టీ మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట స్క్రబ్బింగ్ వల్ల. మనం రైస్ ఫ్లవర్ యాడ్ చేసాం కాబట్టి రైస్ ఫ్లవర్ మంచి గ్లో వస్తుందండి. ట్యాన్ కూడా రిమూవ్ అయ్యి మంచిగా గ్లో వస్తుంది అనమాట మన ఫేస్ మీద. ఇలా స్క్రబ్బింగ్ అనేది ఒక 5 minutes పాటు చేసేసుకున్నాక కొంచెం వాష్ చేసేసుకోండి మన ఫేస్ అనేది. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో శనగపిండి అలాగే కొద్దిగా టర్మరిక్, కొద్దిగా పెరుగు ఈ మూడింటిని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మన ఫేస్కి అనేది అప్లై చేయండి అనమాట. పెరుగులో మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది, మన ఫేస్కి చాలా మంచిదండి. మన హెల్త్కే కాదు అలాగే మన స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట పెరుగు. టర్మరిక్ అంటే మన ఫేస్ మీద ఎటువంటి ర్యాషెస్ ఉన్నా, బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట. ఈజీగా ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఇలా అప్లై చేసేసినాక కొంచెం డ్రై అవనివ్వండి ఫేస్ అనేది. ఒక 5 minutes పాటు డ్రై అవనిచ్చినాక హ్యాండ్స్తో తడుపుకుంటా చక్కగా ఇలా స్మూత్గా స్క్రబ్ లాగా చేసేసుకోండి. ఈ మన ఫేస్ మీద ఉన్న ఎటువంటి మురికైనా సరే ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. మనం పార్లర్కి వెళ్ళే ఎటువంటి గ్లో వస్తుందో అటువంటి గ్లో వస్తుంది అనమాట. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసాను చూడండి, మన ఫేస్ అనేది ఎంత క్లారిటీగా గ్లోగా ఉందో. ఇప్పుడు మనం ఈజీగా ఫంక్షన్కి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు కూడా అప్లై చేసేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. రిజల్ట్ అనేది సూపర్ గా వచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా 3 ఈజీ ఫేషియల్ స్టెప్స్ అనేది ట్రై చేయండి. అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరొకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టా మీకు వస్తాయి అనమాట. వాచింగ్. బాయ్ బాయ్.